ఏం మాట్లాడుతుండు నిన్న? నేను రైతు బంద్ చేసిన, రుణమాఫీ చేసిన, పడ్డదో పడలేదో నాకు తెలియదట. నువ్వు ముఖ్యమంత్రివా? చెప్పరాశివా? పడ్డదో పడలేదో తెలియకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు? నీకు తెలియదా? ఆడ కట్టుకొత్తుతే కేసీఆర్ ఉన్నప్పుడు టింగు టింగున ఫోన్లు మోగలేదా? హైదరాబాద్ లో కేసీఆర్ కట్టుకొత్తుతే కరోనాలో కూడా రైతుల ఫోన్లు టింగు టింగు టింగున మోగినాయి. రైతు బంధు బరాబరు పడ్డది. నువ్వు ముఖ్యమంత్రి నువ్వు పైసలు వేసినా అంటున్నావు. నేను అడిగే ఇప్పుడు మల్కాపూర్లా, మరి రేవంత్ రెడ్డి పైసలు వేసినా అన్నాడు, పడ్డాయా అన్నా? ఏడబడ్డాయి సార్? వేసిన ముఖం అయితే పడాయా సార్? ఆయన వేయలేదు సార్, అబద్ధం చెప్తుండు అని ఇలా మల్కాపూర్లో గంగాధర మండలంలో రైతులు చెప్తున్న పరిస్థితి. ఎంతకాలం ఈ డ్రామా? నీకు బూతుల మీద ఉన్న ధ్యాస రైతుల మీద లేదు రేవంత్ రెడ్డికి. ఎంతసేపు నీ పేగులు వీకి మెడలేసుకుంటా, లాగుల తొండలు జొరగొడతా, కండ్ల గుడ్లుడ వీక్తా, నిన్ను జైల్లో పెడతా, నీ మీద కేసులు పెడతా, ఈ చిల్లర మాటలు తప్ప నీకెప్పుడన్నా రైతుల మీద ధ్యాస ఉన్నదా? ఒక్కనాడన్నా ఆలోచన చేసినవా? అంత జూటా మాటలు రేవంత్ రెడ్డి.